హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఫియర్ మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ నేను వచ్చిన రోజే అంటే ఫ్రైడే నాడే చూడడం జరిగింది. నా ఫోన్ రిపేర్గా అవ్వడం వల్ల రివ్యూ లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే లోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే చేయవద్దు. ఇక మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే నాకైతే ఈ సినిమా గురించి చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. కాన్సెప్ట్ బాగుంది కానీ 20-30 మినిట్స్లో తీయాల్సిన కాన్సెప్ట్ని 1 hour 50 minutes లాగారు. అసలు అంతలాగా ఎలా తీయాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. మంచి మెసేజ్ ఉంది ఇందులో. భయం ఉండొచ్చు కానీ ఫియర్ అంటే భయం ఉండొచ్చు కానీ అతి భయం ఉండకూడదు. అతి భయం ఉంటే మెంటల్ డిజార్డర్ లాంటివి వస్తాయి అనే ఇదే పాయింట్ అండి. ఈ చిన్న పాయింట్ని అరగంటలో చెప్పచ్చు షార్ట్ ఫిల్మ్ కింద. కానీ 1 hour 50 minutes లాగడం వల్ల ఆ కాన్సెప్ట్కి ఉన్న వాల్యూ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అలా చేశారు అంత మంచి కాన్సెప్ట్ని లాగి వదిలిపెట్టి. ఎందుకండి అసలు అరగంటలో అయిపోయే మంచి కాన్సెప్ట్ని 1:50 నిమిషాలు లాగారు. మళ్ళీ ఫియర్ కంటిన్యూస్ అని లాస్ట్లో రాశారు. అంటే part 2 కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇంకెంత కంటిన్యూ చేస్తారండి బాబు. మరీ మెసేజ్ని మరీ ఇంతలాగా లాక్కర్లేదు. ఇంతకీ తిప్పి చూస్తే లాస్ట్ 20 minutes చూపించిన ఫ్లాష్ బ్యాక్లోనే స్టోరీ అయిపోయిందండి. ఇంకా అలాంటప్పుడు 1 hour 30 minutes లాగి లాస్ట్ 20 minutesలో సినిమా కొట్టేసారు. ఇంకా అలాంటప్పుడు అంత లాగడం ఎందుకండి? షార్ట్ ఫిల్మ్ కింద వదిలేచ్చు కదా యూట్యూబ్లోకి. అసలు అటువంటి మంచి కాన్సెప్ట్ని, మంచి మెసేజ్ ఓరియంటెడ్, సైకలాజికల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అంత మంచి కాన్సెప్ట్ని ఎందుకంటే అంతలాగా ఇలాగే ఆ కాన్సెప్ట్కి ఉన్న విలువను కూడా నాశనం చేస్తున్నారండి. యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉంటే అరగంట కుదించి ఖచ్చితంగా మంచి వ్యూస్ వచ్చేది. ఆఖరికి యూట్యూబ్లో మనీ పేమెంట్ కూడా ఉంటుంది. ఆ మనీ పేమెంట్ కూడా చేసేవారు. అరగంట కుదించి కనుక ఈ సినిమా యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉంటే అరగంట కాన్సెప్ట్ని అనవసరంగా 1 hour 50 minutes లాగి ఆ కాన్సెప్ట్కి ఉన్న విలువను మొత్తం నాశనం చేస్తారండి. బూడిదలో చెప్పాను కదండి ఇందాకే, బూడిదలో పోసిన పన్నీర్ చేస్తారు కాన్సెప్ట్ అతిగా లాగి. మళ్ళీ ఫియర్ కంటిన్యూస్ అని part 2 కింద అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటండి ఇది? ఏం బాగాలేదండి. ఇంకెంతకంటే ఇంకేం చెప్పలేదండి. ఇంక ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి వేదిక గారి యాక్టింగ్ కోసం 2/5 అయితే ఇస్తున్నాను. సినిమా అంతా భయపడుతున్నట్టు చాలా అంటే చాలా బాగా చేశారు వేదిక గారు. ఈ వేదిక యాక్టర్ గురించి ఎంతమంది తెలుసు అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మిస్ యూ మూవీ కూడా అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. మిస్ యూ మూవీకి రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. మరి కాసేపట్లో హరికథ వెబ్ సిరీస్ కూడా ఫ్రైడేనే చూడడం జరిగింది. ఫోన్ రిపేర్కి ఇవ్వడం వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఆ రివ్యూ కూడా మరి కాసేపట్లో అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ చెక్ చేస్తుండండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.